గాంధీ గారు నమస్తే అండి. మరి నిన్న అమరావతి ప్రాంతంలో జరిగిన P4 కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ P4 కార్యక్రమం అనేది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు, నీకు దాదాపు 100 సార్లు చెప్పుకుంటా ఈ 5 సంవత్సరాల్లో నీకు మాట్లాడడం రాదు, నోరు అంతకంటే కుదరదు. నువ్వంతా క్యాబినెట్ డ్యాన్స్ వరకు అయితే పనికొస్తావు నువ్వు, అంతేగా నువ్వు రాజకీయానికి పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు మీకు దిక్చూసి ఎవరు, మీకు సూత్రధారి ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. ఆయన హయాంలో మీరు బాగా అందరూ సంపాదించుకొని బంగారు కుటుంబాలు అయినాయిగా, మీ మొత్తం అయినాయిగా. మరి ఇంకా ఎందుకు ఏలమే పడేడుతారు? ఎక్కడ సంపద ఎక్కడ సృష్టించలేదా? తెలుసా నీకు? సంపద సృష్టించలేదా? మరి ఇప్పుడు ఈ రోడ్లన్నీ పూడికలన్నీ ఇవన్నీ ఎట్ట తీశారు? మరి మీరు చేసిన అప్పులన్నీ ఎట్ట తిరుగుతున్నారు? మీరు డిఏలు ఇవన్నీ ఇచ్చారా మీరు ఎవరికన్నా? పోలీసు వాళ్ళకి కానీ ఉద్యోగస్తులు మొత్తానికి ఎవరికన్నా అవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడుగా. మరి ఇప్పుడు పోలవరం మొదలుపెట్టాడుగా. మరి మా రాజధాని చూడు, దద్దమ్మ రాజధాని మన జిల్లాయే కదా బాబు. వచ్చి చూడు రాజధానిలో ఎన్ని పనులు మొదలైనయో. P4 అంటే ఏంటి అసలు తెలుసా నీకు? అర్థం తెలుసా? తెలీదు. బంగారు కుటుంబాలు చేస్తాడో లేదో చూసుకో. అప్పుడు 95లో ఎక్కినప్పుడు 24 విజన్ 2020 అన్నప్పుడు కూడా నవ్వాం, మనమే నవ్వాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఏడ్చావు ఎదవా, గుర్తుంది అదన్నా నీకు? ఆ రోజు కూడా నవ్వావు, నేను కూడా ఉన్నా నవ్విన వాళ్ళలో. నువ్వు ఒక్కడే నవ్వలా, నేను కూడా నవ్వా. విజన్ 2020 అంటే ఏందా అని. మరి ఆ 20 ఫలాలు ఇవాళ ఎట్టుండయి తెలంగాణకి ఎట్టుండయి? తెలంగాణ కాదు, కొన్నాళ్ళు మనకు కూడా ఉండేవి. ఇప్పుడు మరి అదే P4 పెట్టాడు. రేపు పేద కుటుంబాలన్నీ బంగారం కుటుంబాలు అవుతాయి, నిదానంగా అవుతాయి. అసలు 9 నెలల్లో అవుతుంది ఎక్కి, డెవలప్ ఏం చేశారు, సంపద ఏం సృష్టించారని అడుగుతారు. ఎదవా కనపడతలేదురా నీ కళ్ళకే? నీ కళ్ళు ఏమైనా పోయినాయి అంటారా? ఏం సంపద సృష్టించాలా? 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారా మీరు? ఏం సంపద సృష్టించాలి ఇంకా నీకు? 9 నెలల నుంచి జీతాలు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చేస్తున్నాడా? పెన్షన్లు మొత్తం ఇస్తున్నాడా? పెన్షన్లు మొత్తం 1000 రూపాయలు పెంచేసి ఇస్తున్నాడుగా. ఈ డబ్బంతా ఎక్కడదరా? బూతులు వస్తున్నాయి అంబటి రాంబాబుగా. బూతులు తిడతాయి నిన్ను. నన్నేం పీకలేవు నువ్వు కాదు, మీ పార్టీ మొత్తం ఏమైనా ఏం చేయలేరు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు అట్లాంటి కడుపుబండే మాటలు మాట్లాడుతున్నావు. ఏ సంపద సృష్టించాలి నీకు? ఇంకా సాఫీగా పరిపాలన సాగిపోతుంది. రాజధాని మొదలుపెట్టాడు, పోలవరం మొదలుపెట్టాడు, నీ పాడి మొదలుపెట్టాడు, నీ పచ్చిపాదలు మొదలుపెట్టాడు. ఎందుకు నువ్వు మాట్లాడేది? దేనికి మాట్లాడతా? P4 అంటే మొత్తాన్ని, పేదవాళ్ళ మొత్తాన్ని భాగ్యవంతులు చేస్తాడు. చూస్తూ ఉండు. మరి డ్వాక్రా మహిళలు పెట్టాడు, ఎందుకు పెట్టాడు తెలుసా నీకు? డ్వాక్రా మహిళలు పెట్టే రోజు ఆ రోజు నవ్వాం, తెలుసా నీకు? డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు నవ్వామరా మనం? దాంట్లోనే ఉన్నాం, మనం కాంగ్రెస్లోనే ఉన్నాం. నవ్వాం ఆ రోజు. డ్వాక్రా గ్రూపులు ఎంత బలపడ్డాయి, మహిళలు ఎంత బలోపేతమయ్యారో, ఎంతమంది స్వగృహాల్లో వాళ్ళు వ్యాపారాలు పెట్టుకొని జీవిస్తున్నారు తెలుసా అంటారు నీకు? అన్ని గణాంకాలు వేయండి, వేసి మాట్లాడండి మీరు ఎవరైనా సరే. నాకు మళ్ళీ మాట్లాడతారు దద్దమ్మ. సంపద ఉందో లేదో ఇంకా 2 నెలలు ఆగు. ఖచ్చితంగా రేపు ఆగస్టు నెల దాకా ఆగు. ఎంత సంపద వచ్చిందో ఆంధ్ర రాష్ట్రాన్ని చూద్దు కానీ నువ్వు. అంతేగాని ఏ జ్ఞానంగా ఎకిలి చేష్టలుగా పిల్లలు మాట్లాడినట్టు బరిగొడ కాసుకునేవాడు మాట్లాడబాక అంబటి రాంబాబు. అంటే ఈ P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాన్ని చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం, ముందుగానే ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఏప్రిల్ ఫూల్ చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా విజనే. మరి ఆయన ఈ P4 పెట్టాడంటే అది ఎంతో ఆలోచనతో పెట్టాడు. ఆయన ఎమ్మటే పెట్టలా, ఆయన కూడా ఆలోచన శక్తితో పెట్టాడు. ఆ రోజు కూడా ఇదే రాత్రి నేను వెళ్ళదంటరా అంబటి రాంబాబుగా. పవన్ కళ్యాణ్ కూడా నవ్వాడంట అక్కడ ఇది పెడుతుంటే, హైటెక్ సిటీ పెడుతుంటే, ఆ రాళ్ళల్లో ఏంటి రప్పల్లో ఏంటి అని. రాత్రి అదే స్టేజీ మీదే చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. విన్నావంటారు నువ్వు రాంబాబుగా? ఉండదుండడు మాట్లాడదు, వినవు నువ్వు. చెబితే మరి అలా అదే పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. మరి ఆ రోజు ఇట్లా అనుకున్నాం, ఈరోజు అదే బంగారం అయింది అక్కడ, రేపు ఇక్కడ కూడా బంగారం అయింది. రాజధాని ఉంది ఇక్కడ, రాజధానిలో ఎంత ఉందో తెలుసు అంటారు నీకు అసలు? దద్దమ్మ తెలియపోతే నాకే రారా, నేను లెక్కలు చెబుతాను. నువ్వు ఎమ్మెల్యే చేసావు 2 సార్లు, పనికి మాలి ఎదవ మాటలు మాట్లాడతావు ఎందుకు నువ్వు? నాకు బూతులు వస్తున్నాయి అంబటి రాంబాబు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టబాకు. నువ్వు కానీ రజనీ కానీ ప్రెస్ మీట్ పెట్టబాకండి. రజనీ మాట్లాడే మాటలు ఏంటి అసలు? నువ్వు నేర్పి పంపించావు రజనీకి? ఆ ఆడపిల్ల అసలు ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడికి వచ్చింది?
ఎక్కడ పెత్తనం చేయాలి? శ్రీకృష్ణదేవరాయల కుటుంబం మీద చంద్రబాబు నాయుడు మీద పెత్తనం చేద్దామా? నువ్వు చంద్రబాబు నాయుడు అంత మాత్రపాడు అంట రాంబాబు, నువ్వు కానీ ఆమె కానీ. మా కాంగ్రెస్ పార్టీలో మా రాహుల్ గాంధీ గారే అనలేడు, అనడో. మీరు గుర్తుపెట్టుకోండి, లేదా ఏదన్నా అన్నట్టుంటే నిరూపించడం మీ ఇద్దరు కలిసి. దద్దమ్మ రజనీని ఒక ఆమె వదిలిపెట్టా మళ్ళీ ఈ జిల్లాలో ఎవరు ఆడవాళ్ళు లేరని. శ్రీకృష్ణదేవరాయల కుటుంబం, లావు రత్తయ్య గారి కుటుంబం నీకు తెలియదు అంటారు రాంబాబు? తెలుసుగా, ఒట్టొట్టి కేసులు పెట్టారా? మీ ఇద్దరు ఎవరైనా సరే డిబేట్ రాండి, నేను వస్తా. మీరే నిర్ణయించిన ఎక్కడ రమ్మనమాటారు, అక్కడికి వస్తా నేను. ఇదే ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఈ P4 కార్యక్రమం ద్వారా ఇప్పటికే బంగారు కుటుంబాలు అయిపోయినాయి, చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజలను ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు వ్యాఖ్యలు? అంబటి రాంబాబు గారు నీకు నమస్కారం అయ్యా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బంగారు కుటుంబం ఇయ్యాలి కాదు, వాళ్ళు ఎప్పుడో బంగారు కుటుంబాలు అయినాయి. మీరయ్యారు 2019 నుంచి 24 మధ్యలో మీ బంగారు కుటుంబాలు అయినాయి. గుర్తుపెట్టుకో నువ్వు. ఎవరెవరి అనిల్ కుమార్ యాదవ, మరి అంబటి రాంబాబు, మరి కొడాల నాని, పేర్ని కృష్ణమూర్తి, మరి మీరందరూ అయ్యారు. మీ అందరూ ఎడదల రజనీ గారు, మరి రోజా గారు, మీరందరూ అయ్యారయ్యా. బంగారు కుటుంబాలు మీ అయినాయి 19 నుంచి 24 వరకు. ఎందుకంటే స్టాండ్ అమ్మారు, మైనింగ్ అమ్మారు, మరి ఎక్కడ పడితే అక్కడ దోసుకు తిన్నారు, అడ్డగోలుగా దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. చేసి లిక్కర్లో మాత్రం మామూలుగా కాదు, 1,00,000 కోట్లు వ్యాపారాలు చేస్తే ఎన్ని కోట్లుగా చేశారు అందరికీ తెలిసింది. అది అందరికీ ఇప్పుడు దాంట్లోనే ఎడదల రజనీ గారు కూడా ఉన్నారు, మరి దాంట్లోనే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి మీరు, బంగారం కుటుంబాలు మీ అయినాయి. జగన్మోహన్ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో నటించినా ఆయన బంగారం కుటుంబమే. దద్దమ్మ నువ్వు ఇంకా క్యాబరీ డ్యాన్సులు పనికొస్తావేమో, ఇక అదేమన్నా చూసుకో. ఇక బజార్లో ఏమన్నా స్టేజీలు పెట్టుకో, ఆ స్టేజీల మీద డ్యాన్సులు చూసుకో. అంతేగాని నువ్వు పిచ్చిగా ఆలోచించబాకు. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, వాళ్ళు అంటానికి సరిపోవు. నువ్వు ఏదైనా సరే మాట్లాడదలుచుకున్నప్పుడు సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకో. అంబటి రాంబాబు కడుపు రగిలిపోతుంది. మళ్ళా నువ్వు ప్రజాప్రతి ఎమ్మెల్యే అవుతావు, ఎప్పుడోసారి అవుతావు, ఇక్కడికి వస్తావు రాజధానికి. ఆ రోజు కానీ నేను బతుకుంటే నిన్ను మాత్రం వదిలిపెట్టను, నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే పోసాని ఏమనలేదు అన్నావు. మా మహిళలు ఎన్ని తిట్లు తిట్టాడు తెలుసు అంటారు నీకు? నీ పెళ్ళాన్ని తిడతా ఊరుకోరు నువ్వు. మరి వాడు మా పెళ్ళాలను తిట్టాడు. మేము 33,000 ఎకరాల భూములు ఇస్తే మా మీద కేసులు అడ్డగోలుగా పెట్టించారు మీరు. ఏవి లేకుండా పోసాని మీద కేసు పెట్టారు మాట్లాడుతున్నావు నువ్వు. పనికి మాలి ఎదవా నువ్వు వచ్చి మాట్లాడరా, మాతో మాట్లాడొచ్చి మా మీద ఎందుకు కేసులు పెట్టారు చెప్పండి మీరు. సరే, పోసాని మీద చంద్రబాబు నాయుడు అగావుగా పెట్టాడు. రైతుల మీద ఎందుకు పెట్టారు మీరు కేసులు? ఏం దారి దోపిడీలు చేశారా? దొంగతనాలు చేసావా? బ్యాంకులు లూటీలు చేసావా? నీకు మళ్ళీ దద్దమ్మలా కాజేలేక ఎక్కడ పడితే అక్కడ పనికి మళ్ళీ యాదవా. గుర్తుపెట్టుకో, ఒకళ్ళ అనుభవం ముంగల మనం ఏంటని ఆలోచించి మాట్లాడుతూ నేర్చుకోరా. అంబటి రాంబాబు సిగ్గు తెచ్చుకో. కడుపు కన్నం తినే మాటలు మాట్లాడు, గడ్డి తినే మాటలు మాట్లాడు.